ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. జై భీమ్ నినాదాలతో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం హోరెత్తుతోంది. అంబేద్కర్ ఆశయాలను సాగిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. జై భీమ్ నినాదాలతో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం హోరెత్తుతోంది. అంబేద్కర్ ఆశయాలను సాగిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకోవాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది? ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. జై భీమ్ అంటూ నినాదాలతో కూడా ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా నినాదాలతో హోరెత్తుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నివాళులర్పించారు. దేశంలోనే ఎత్తైన విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిదే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా జై భీమ్ అంటూ కూడా ఇక్కడ నినాదాలతో కూడా ఈ అంటే ప్రాంగణంలో కూడా నినాదాలతో హోరెత్తుతున్నారు. అంబేద్కర్ ఆశయాలను కూడా మేమంతా కూడా పాటిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇక్కడ చూడటానికి అంటే నివాళులు అర్పించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అక్కడనే కొద్దిసేపటి క్రితమే పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు కూడా కొద్దిగా వాగ్వివాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చిన నేతలను కూడా పోలీసులు లోపలికి వెళ్ళనీయకుండా కూడా అక్కడనే ఆపివేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి మనం స్పష్టంగా విజువల్ లో కూడా చూడవచ్చు. జై భీమ్ అనే నినాదాలతో కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ అక్కడే బైఠాయించి కూడా జై భీమ్ అనే నినాదాలతో కూడా హోరెత్తించారని కూడా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ ఆశయాలను కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా పాటిస్తుందని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పోలీసులను అడుగుతుంటే మాత్రం పోలీసులు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితిలో కూడా వారు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సునీత. అంటే ఒకవైపు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇది లేదు, ఆ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అందరు కలిసి కూడా నివాళులు అర్పించడం జరుగుతోంది. నివాళులు అర్పిస్తున్న వాళ్ళని అసలు అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎస్ సునీత, మీరు అన్నట్టుగానే బీఆర్ఎస్ నేతల ప్రయత్నం ఫలితంగానే ఈ రోజు ప్రభుత్వం తరఫున కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కూడా జరుపుతున్నప్పటికీ వారి కేవలం తూతు మంత్రంగానే ఈ జయంతి ఉత్సవాలను కూడా జరిపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినటి నుంచి కూడా ఇది రెండోసారి జయంతి జరగడం కావడంతో కూడా మొదటిసారి పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ నేతలు ఇక్కడికక్కడ ధర్నాలు నిర్వహించి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పేసి ఒత్తిడి తేవడంతో ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కొద్దిగా అలంకరణ చేసి కూడా జయంతి ఉత్సవాలను కూడా జరుపుతున్నప్పటికీ దీన్ని పూర్తిగా కూడా ఏదో చేయాలి అన్నట్టుగా మాత్రమే చేస్తున్నారు తప్ప పూర్తిగా కూడా చేయట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సునీత. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. Jai Bhim!
జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. జై భీమ్ నినాదాలతో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం హోరెత్తుతోంది. అంబేద్కర్ ఆశయాలను సాగిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్